ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంటమ్మా నువ్వు చెప్తుంది? నిజం నాన్న, దర్శన్ వేరే అమ్మాయిని ప్రేమించాడు. ముహూర్తానికి 5 నిమిషాల ముందు శరణ్యకి ఏమని ఉత్తరం పంపించాడో మీకు తెలుసా నాన్న? వేరే అమ్మాయిని ప్రేమించినవాడు శరణ్యతో పెళ్లికెందుకు ఒప్పుకున్నాడు? ఆనంద్ గారి మాట కాదనలేక, తన ప్రేమ విషయం ఆవిడతో చెప్పే ధైర్యం లేక. ఇప్పుడు పెళ్లి జరిగిపోయింది, శరణ్యకి పెళ్ళైపోయింది, తను గొప్ప ఇంటికి కోడలైపోయింది అని ఆనందంతో మీరు వెళ్ళిపోవచ్చు. కానీ ఇక్కడ దాని పరిస్థితి ఏంటి నాన్న? తన భర్తతో తను సరిగా ఉండటం లేదు, దూరం పెడుతున్నాడు అని ఆనంద్ గారితో చెప్పగలదా? తన భర్తని అందరి ముందు దోషిలా నిలబెట్టగలదా? శరణ్య మనస్తత్వానికి, తనకొచ్చిన కష్టానికి కనీసం మన దగ్గరికొచ్చి ఏడ్చైనా బయట పెట్టి చెప్పగలదా? తనకొచ్చిన కష్టాన్ని తలుచుకుని తనలోనే దాచుకుంటూ కుమిలి కుమిలి ఏడవటం తప్ప ఏం చేయగలదు నాన్న? అదే తనతో పాటు నేను ఇక్కడ ఉంటే తనకొచ్చిన కష్టాన్ని నేను పంచుకోగలను. దర్శన్కి ఎలాగోలా నచ్చ చెప్పి తనని దారికి తెచ్చి వాళ్ళ కాపురాన్ని చక్కబెట్టగలను. కాని శరణ్యతో పాటు నేను ఈ ఇంట్లో ఉండాలి అంటే ఎలా? అందుకే నా చెల్లెలి కోసం రెండో పెళ్ళైనా సరే అతన్ని నేను చేసుకున్నాను. నేను చేసింది త్యాగమే కాని ద్రోహం కాదు నాన్న. అనన్య, నేను నిన్ను ఎంత తప్పుగా అర్థం చేసుకున్నానే. చెల్లెలి కోసం నీ జీవితాన్నే త్యాగం చేశావా అమ్మా? మరి అల్లుడికి శరణ్య అంటే ఇష్టం లేదంటున్నావు. ఇప్పుడు దాని పరిస్థితి ఏంటమ్మా? కూతురు పెళ్ళయిందని ఆనందపడే లోపే ఏంటమ్మా ఇది? మీరేమీ బాధపడకండి నాన్న, శరణ్య గురించి భయపడకండి. అన్నిటికీ నేనున్నాను. నేను తనని కట్టికి రెప్పలాగా చూసుకుంటాను నాన్న. అమ్మా అనన్య, ఎవరిని ఎలా సెట్ చేయాలో నేను ఇక్కడ సెట్ చేస్తాను. మీరు ధైర్యంగా ఉండండి. వెళ్ళండి. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఏం మాటకారితనం నేర్చుకున్నావమ్మే. రోహిత్ కి చెప్పాల్సింది రోహిత్ కి చెప్పుండావు, ఏళ్ళకి చెప్పాల్సింది ఏళ్ళకి చెప్పుండావు. మొత్తానికి అనుకున్నది సాధించుండావమ్మే. అనుకున్నది ఇంకా అవ్వలేదమ్మా. చాపని పట్టాలంటే చేతిలో గాలం ఉంటే సరిపోదు, ఎర కూడా ఉండాలి. ఈ ఆనంది అనే తిమింగలాన్ని నేను అనుకున్నట్టు ఆడించాలి అంటే ముందు ఆ ఎరని దువ్వాలి. ఎర ఎవరమ్మే?
మా అత్త. నరుకుడు అక్కడి నుంచే మొదలు పెట్టాలి. మ్మ్. అమ్మా ఆనంద, ఏంటన్నయ్యా? ఇక మేం బయలుదేరుతాం వదినా. అదేంటి అప్పుడే వెళ్ళిపోవడం ఏంటి? లేదు, రేపు కేసు పనుంది, కోర్టుకు వెళ్ళాలి. మీరు వెళ్ళండి అన్నయ్య, వదిన గారుంటారు. లేదండి, మళ్ళీ వస్తాం. ఉమ్, వ్రతం అది ఉంటుంది కదా, అప్పుడు వస్తాం. ఉమ్, అమ్మా, మా కూతుర్లు మీరేం భయపడకండి. ఇక నుంచి వాళ్ళిద్దరూ మా సొంత కూతుళ్ళు. సంతోషంగా వెళ్ళిరండి. వెళ్ళొస్తామమ్మా. వెళ్ళొస్తామండి. ఉమ్. నువ్వెందుకు నా వెనకాలొస్తున్నావు? అంటే మీ అత్తని దువ్వడానికి వెళ్తున్నావు కదమ్మే, నీతో పాటు ఉంటే. ఆవిడకి నన్ను చూస్తేనే కాలిపోతుంది. పక్కన నిన్ను కూడా చూసిందనుకో మండిపోద్ది. నేను చూసుకుంటాను. అది కాదమ్మే, ఆవిడ దగ్గర నువ్వు ఒక డైలాగ్ వేసినావనుకో నీకు లీడ్ ఇవ్వడానికి ఉంటాను కదా. ఇప్పటికే నీకు చాలా లీడ్ ఎక్కువైంది. ఉహు. ఇక్కడే ఉండు, లేదంటే అమ్మవని కూడా చూడు. మ్మ్. అత్తయ్య గారు, నువ్వా? నువ్వు నా దగ్గరికి ఎందుకు వచ్చావు? తల్లి దగ్గరికి బిడ్డ ఎందుకొస్తుంది అత్తయ్య గారు? బాధ వేస్తే ఓదార్పు కోసం వస్తుంది. తప్పు చేస్తే క్షమాపణ అడగటానికి వస్తుంది. నన్ను క్షమించండి అత్తయ్య గారు. తల్లి బిడ్డ మాటలు చాలా బాగా చెప్తున్నావు. ఇలాంటి మాటలతోనే అనుకుంటా నా కొడుకుని పెళ్లి చేసుకున్నావు. మీరనుకుంటున్నట్టు నేను మాయ చేసి పెళ్లి చేసుకోలేదు అత్తయ్య గారు. నిజంగానే మీ అబ్బాయిని ఇష్టపడి పెళ్లి చేసుకున్నాను. ఆల్రెడీ పెళ్ళైన వాణ్ణి, తాగుడికి అలవాటైపోయిన వాణ్ణి ఇష్టపడి పెళ్లి చేసుకున్నావు అంటే నేను నమ్మాలా? ఇష్టం లేకపోతే ఆల్రెడీ పెళ్ళైన వాణ్ణి, తాగుడు అలవాటున్న వాణ్ణి ఏ అమ్మాయి అయినా పెళ్లి చేసుకుంటుందా చెప్పండి? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.